పేరు చేసేద్దాం. వెల్కమ్ టు పీజీ. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది షార్ట్ ఫిల్మ్స్లోను, మ్యూజిక్స్లోను, అంటే షార్ట్స్లోను, మూవీస్లో ఒక మ్యూజిక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే క్లెయిమ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కాపీరైట్ ఇష్యూస్, స్ట్రైక్స్ పడకూడదంటే మనం నో కాపీరైట్ మ్యూజిక్స్ అనేది అయితే అక్కడ యూజ్ చేసుకోవాలి. అలాగని చెప్పి మనకు కావాల్సిన మ్యూజిక్ అనేది మనకి నో కాపీరైట్ మ్యూజిక్స్లో అన్ని చోట్ల మనకి అవైలబుల్గా ఉండదు. కాబట్టి మన మ్యూజిక్ మనమే తయారు చేసుకునేలాగా, అలాగని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే కాదు, నేను ఈవెన్ సాంగ్స్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు. ఇందులోను అది కూడా ఎలాగంటే జస్ట్ మనకు దీనికి కావాల్సింది ఏమీ అక్కర్లేదు. జస్ట్ మనం 5 minutesలో అయితే మనకు కావాల్సిన మ్యూజిక్ కానీ సాంగ్ కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఒకే ఒక యాప్, అది ఏంటంటే ChatGPT. అండ్ దీనికి కావాల్సిన లింక్స్ కూడా నేను అనేది కింద డిస్క్రిప్షన్ లింకులు ఇస్తాను. సెకండ్ థింగ్ వచ్చేసి సునో AI. ఈ AI వెబ్సైట్లో అయితే మనం మ్యూజిక్ అయితే తయారు చేసుకుంటాం. ఆ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే మెన్షన్ చేశాను. అండ్ మీకు ఇవే కాకుండా కింద కామెంట్ సెక్షన్లో 2 ప్రాంప్ట్స్ అయితే నేను పిన్ చేసి పెట్టాను. ఆ 2 ప్రాంప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రాంప్ట్ వచ్చేసి మనకు ఒకవేళ లిరికల్ వీడియో కావాలంటే నేను ఫస్ట్ పిన్ చేసిన అయితే కామెంట్ అయితే చూడండి. అందులో ఏమనేది ఉంటుందంటే, కింద బ్రాకెట్స్ అయితే ఉన్నాయి కదా, బ్రాకెట్స్ని మీరు రిమూవ్ చేసి మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలి, అంటే మీకు ఏ టైప్ ఆఫ్ సాంగ్ కావాలి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్, హ్యాపీ సాంగ్, అలాగే మీ ఫ్రెండ్స్కి పేరు మీద ఏదైనా సాంగ్ అని మీరు అక్కడ మెన్షన్ చేస్తే లాస్ట్లో ఇంకో బ్రాకెట్ ఉంది చూసారా, ఇంకొక బ్రాకెట్, అందులోనే మీకు ఎలాంటి లాంగ్వేజ్లోనే లిరిక్స్ కావాలో అక్కడ మెన్షన్ చేయండి. అందుకని చెప్పి నేను 2 బ్రాకెట్స్ అయితే నేను ఆ ప్రాంప్ట్లో అయితే ఇస్తున్నాను. అండ్ రెండో ప్రాంప్ట్ వచ్చేసి మీకు సునో ఏఐలోను ఏ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి, అంటే అక్కడ స్టైల్ ఉంటుంది. మనం ఇచ్చిన మ్యూజిక్కి వాడు ఏ టైప్ ఆఫ్ స్టైల్ మనకి మ్యూజిక్ అనేది జనరేట్ చేయాలో, సాంగ్ జనరేట్ చేయాలో అక్కడ దానికి కావాలి. ఇందులో మనం ఈ ప్రాంప్ట్కి 200 letters మాత్రమే తీసుకుంటుంది. అందుకని చెప్పి నేను మొత్తం ప్రాంప్ట్లు అయితే మెన్షన్ చేశాను. జస్ట్ మీరు ఏం చేయాలంటే, మీకు సాడ్ సాంగ్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటే అలాంటిదే మీకు ప్రాంప్ట్ కావాలి కాబట్టి నేను మొత్తం టైప్ చేశాను. ఆ బ్రాకెట్లో మీకు ఏం కావాలో జస్ట్ ఆ బ్రాకెట్ ఎడ్జెస్ ఒక రిమూవ్ చేసేసి మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలో అందులో మెన్షన్ చేశారంటే మీకు అలాంటి మ్యూజిక్ అయితే జనరేట్ అయిపోతుంది. అంటే మీకు ఫస్ట్ ప్రాంప్ట్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ని మీరు కాపీ చేసి మీరు క్రోమ్లోకి వెళ్ళి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ స్టైల్లోనైతే పేస్ట్ చేశారంటే మనకు కావాల్సిన మ్యూజిక్ అయితే మనకు జనరేట్ అయిపోతుంది. అండ్ మనం లేట్ చేయకుండా ఎలా చేయాలో అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ChatGPT అయితే ఓపెన్ చేసుకున్నాం కదా, నేను పిన్ చేసిన ఆ ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకొని ఆ బ్రాకెట్స్ని అయితే రిమూవ్ చేసి నేను అక్కడ, అంటే నాకు కావాల్సిన మ్యాటర్ అయితే నేను అక్కడ టైప్ చేసుకున్నాను. నేను అక్కడ చివరి బ్రాకెట్స్లో కూడా నా తెలుగు లాంగ్వేజ్ అయితే యాడ్ చేసుకున్నాను. చూశారు కదా తెలుగు లాంగ్వేజెస్లో లిరిక్స్ అయితే ఎలా వచ్చేసాయో. ఇప్పుడు మనకి సాంగ్ మ్యూజిక్ అనేది ఎలా ఉండాలో ఆ 200 letersకి ఇంకొక ప్రాంప్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. దానికి కూడా ప్రాంప్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని అయితే మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ లింక్ మీద ఉన్న ఆ సున్నా వెబ్సైట్లోకి అయితే వెళ్దాం. అందులోకి వెళ్ళాక మనం సైన్అప్ అయితే అయిపోదాం. ఇక్కడ చూడండి, నేను ముందుగా చేసిన సాంగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఇంతకుముందు నేను జనరేట్ చేసుకున్న ఆడియోస్. అవన్నీ ఆ కింద ఉన్న ఆడియో సింబల్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకైతే ఇన్స్ట్రుమెంటల్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఇప్పుడు మనం క్రియేట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కాసేపట్లో చూసారు కదా, మనకు కావాల్సిన మనం ఇచ్చిన ప్రాంప్ట్కి అది అక్కడ 2 ఆడియో ఫైల్స్ అయితే అక్కడ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లిరికల్ సాంగ్ అయితే ఇప్పుడు మనం ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. అక్కడ చూసారు కదా పైన కస్టమ్ అని ఉంది. ఆ కస్టమ్ మీద అయితే మనం క్లిక్ చేసి మనం ఇందాక జనరేట్ చేసుకున్న ఆ లిరిక్స్ అయితే అక్కడ యాడ్ చేసుకోవాలి. ఆ కింద స్టైల్ అండ్ మ్యూజిక్ వచ్చేసి నేను ఇందాకలే యూజ్ చేసిన సేమ్ ప్రాంప్ట్ అయితే అక్కడ యాడ్ చేస్తున్నాను. టైటిల్ మీకు నచ్చింది ఇచ్చుకోండి. నేను ఏదో ఇవ్వాలి కదా అని చెప్పి బ్రేకప్ సాంగ్ అని ఇస్తున్నాను. దీనికి కూడా సేమ్ 2 versions అయితే మనకి జనరేట్ అయితే అయిపోతున్నాయి. ఇప్పుడు చూసారు కదా కిందన
అక్కడ కింద నార్మల్ సింబల్ కాకుండా అక్కడ ఎప్పుడైతే టైం అనేది చూపిస్తుందో అప్పుడు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ చూడండి, అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేశారంటే అక్కడ 3 డాట్స్ మీద లాంగ్ ప్రెస్ చేశాక డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ MP3 ఆడియో మీద క్లిక్ చేసాం అయితే చూసారు కదా డౌన్లోడ్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, అంటే నేను మ్యూజిక్ అనేది ఎలా తయారు చేశాను దీనికోసం అని చెప్పి 2 శాంపిల్ ఆడియో ఫైల్స్ కూడా నేను ఇప్పుడు మీకు ప్లే చేయబోతున్నాను. ఆకాశమంతనా ప్రేమ వైపు చూసింది, అలలా జలిలా నీ జ్ఞాపకాలు పొంగాయి గాలు. ఇలా సెవెరల్ టైమ్స్ చేయడం వలన మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి.